ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకోకు బాను. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నావు, కానీ తెలివిగా నన్ను దూరం పెడుతున్నావు. చివరికి వర్క్ విషయంలో కూడా నీ ప్రవర్తన అలాగే ఉంది. ఇంకా చాలు కార్తీక్, తప్పెవరిదో ముందు తెలుసుకొని మాట్లాడు. ఏంటి బావ నువ్వనేది? నిజమే కార్తీక్, నీకంత ఇష్టం లేకపోతే CFO ఎవరని చెప్పుండొచ్చు కదా. ఆ సీట్ నాది, నీకెలా ఇస్తానని అప్పుడే అడిగుండొచ్చు కదా. అప్పుడేమో తనిష్టం అన్నావు, ఇప్పుడేమో నీ మాట ప్రకారం జరగట్లేదని అంటున్నావా? స్వేచ్ఛ ఇస్తే పూర్తిగా ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. అంటే ఏంటి బావా? నేను తప్పు చేశానా? భాను విషయంలో నేను తప్పు చేశానా? తన కోసమే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తను మారాలని ప్రయత్నించాను. మేమిద్దరం ఇప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు భానులో అందరి కోసం ఆలోచించే గుణమే కనిపించింది. కానీ ఇప్పుడు భాను మనసేంటో భర్తగా నాకేమీ అర్థం కావడం లేదు. భాను ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది, కానీ అది చెప్పలేకపోతున్నాను. కానీ అదేంటో ఆలోచించలేకపోతున్నాను. ఇవేవి నువ్వు అర్థం చేసుకోవు. భాను ఒక్క మాట అంటే మాత్రం నీ కోపం వచ్చేస్తుంది. అర్థం చేసుకున్నానని మాటలతో చెప్తే సరిపోదు, మనసులో ఉండాలి. నీకు ఈ తొందరపాటు కొత్త ఏం కాదు. ప్రేమ వస్తే ఆకాశంతో కురిపిస్తావు, చిన్న కోపం వచ్చినా ప్రళయంలా విరుచుకు పడతావు. అన్నయ్య, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచివి కావని తెలుసుకో. మాటలు మర్యాదగా రాని. కార్తీక్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంటి అల్లుడితో మాట్లాడుతున్నావు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? పార్థు అన్న దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు. భాను ఏది కోరుకుంటే అది ఇస్తామని చెప్పి మనమే మాటిచ్చాం. ఎంత హుందాగా ఇచ్చావో అంతే హుందాగా ఉండడం అనేది నేర్చుకో. భాను విషయంలో ఇంకొక మాట ఎవరు మాట్లాడినా సరే ఊరుకునేది లేదు. అది కాదమ్మా, వరెవ్వా, ఎంత బాగుంది. నేను ఏదైతే కోరుకున్నానో ఆ యుద్ధం ఇప్పుడే మొదలైంది. స్టార్టింగే ఇలా ఉంటే ఎండింగ్ ఇంకెలా ఉంటుందో నాకు అర్థం అవుతుంది. పద్మవ్యూహంలో చిక్కుకున్నావు భాను. ఊపిరి కూడా ఆడకుండా ఉక్కిరి బిక్కిరైపోతావు. ఇప్పుడు నీ మనసు చల్లారిందా? నా కుటుంబంతో ఇంతలా ఆడుకుంటావా? నాకు కూడా ఒక్క అవకాశం దొరకని, అప్పుడు నీ అంత చూస్తాను. నీ మీద జాలి పడడం అంటే పాముకి పాలు పోయడం అని బామ్మ ఎప్పుడో చెప్పింది. అది నిజమే అని తెలుస్తుంది. చూసావు భాను, నీ వల్ల ఇంట్లో అనవసరంగా గొడవలు మొదలయ్యాయి. కార్తీక్ బాధలో అర్థం ఉంది. ఆంటీ నిన్ను వెనకేసుకురావటం నాకు మరింత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు భాను ఇలా చేస్తున్నావు? భాను సంగతి తర్వాత, ముందు నీ సంగతి ఏంటో చెప్పు నీలిమా. నీకు నిజంగానే కాలు విరిగిందా? ఏంటి అలా అడుగుతున్నావు? మీరందరూ చూశారు కదా. నీ కాలు విరగడం మేమెప్పుడు చూసామే? నువ్వు కుంటికాలతో ఇంటికి రావడమే చూసాము. అదే బామ్మ నేను అంటుంది. చూశాక కూడా పార్థు ఎందుకిలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. కాలు పూర్తిగా సెట్ కాకుండానే నువ్వు ఒక్కరిదానివే సింగిల్గా డ్రైవ్ చేసుకుని ఎలా వెళ్ళగలిగావు? ఏంటి, నీలిమ ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిందా? ఎక్కడికి? నేనెక్కడికి వెళ్తాను? హాస్పిటల్కి వెళ్ళాను. మీరందరూ ఎవరి బిజీలో వాళ్ళున్నారు కదా. ఎందుకు డిస్టర్బ్ చేయడమా అని నేనే కార్ తీసుకుని వెళ్ళాను. ఇలా కుంటికాతో కార్ డ్రైవింగ్ చేస్తూ వెళితే యాక్సిడెంట్ అయ్యి ఇంకో కారు కూడా విరగలదు, జాగ్రత్త. ఏంటి పార్థు, ఎవరూ చూడకుండా నువ్వు నన్ను చూసావంటే నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి? ఎవరికి చెప్పకుండా వెళ్ళావంటే నువ్వేమైనా ప్లాన్ చేస్తున్నావా? చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాను అని. నిజంగా హాస్పిటల్కి వెళ్ళుంటే
నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? చూడు నీలిమా, నేను నిజంగా ఫాలో చేస్తున్నట్టయితే ఈ విషయం ఇప్పుడు నేను నిన్ను అడిగేవాడినే కాదు. నేను మినిస్టర్తో మీటింగ్కి వెళ్తుంటే సిగ్నల్ దగ్గర నిన్ను చూశాను. ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకొని మినిస్టర్ పిఏ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాను. హలో సార్, పార్థు సార్, మినిస్టర్ గారు సీఎం గారి మీటింగ్కి వెళ్ళాలి అన్నారు. మీరు త్వరగా వస్తే మీ మీటింగ్ ఫినిష్ చేసేద్దాం అంటున్నారు. అవునా? ఓకే అండి, నేను ఒక 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే సార్, వెయిట్ చేస్తుంటాం. ఓకే అండి. నువ్వు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం తప్పించుకోలేము, తెలుసుకో. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. నిజంగా నువ్వు నన్ను ఫాలో చేసుంటే ఈ రోజు నా పరిస్థితి వేరేలా ఉండేది. భానుతో పాటు పార్థుని కూడా ఓ కంట కనిపెట్టాలి. ఏంటి కార్తీక్ ఆలోచిస్తున్నావు? ఒసే బాను, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏముంది బామ్మ ఆలోచించడానికి? అంతా నా చేతుల్లోనే ఉంది అనుకునే లోపే మొత్తం చేజారిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడు కార్తీక్, భాను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో కొంచెం నువ్వు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల మన వల్ల భాను ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో నరకం అనుభవించింది. అదంతా ఒక్క రోజులోనో లేదా వారం రోజుల్లోనో ఎవరూ మర్చిపోలేర్రా. భాను అందుకు అతీతురాలేం కాదు. తను మారే ప్రయత్నం చేస్తుందేమో. అప్పుడు తను అనుభవించినటువంటి బాధ ఇప్పుడు ఇలా బయటకొస్తుందేమో. చూడు, భర్తగా నువ్వే అర్థం చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే బామ్మ. నా జీవితం ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఈ ఇంట్లో అందరూ ఎలా ఉండాలి అనుకున్నానో ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ వాళ్లతో నేను నాలా ఉండలేకపోతున్నాను. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో నాకు చెప్పడం లేదు. తను బాధపడితే నేను ఓదారుస్తాను, తను భయపడితే నేను ధైర్యం చెప్తాను. లేదు, అప్పుడు మీరు చేసిన పనికి ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను అంటే ఎన్ని రోజులు అని గడువు అడిగి మరీ భరిస్తాను. భాను అంటే అంత ఇష్టం నాకు. తను మౌనంగా ఉంటుంది, నాకు దూరంగా ఉంటుంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఏ మనిషి అయితే నా జీవితం అనుకున్నానో ఆ మనిషితో ఇప్పుడు నేను లేనేమోనని భయం వేస్తుంది. ఇందులో తప్పు నాదో భానుదో నాకు అర్థం కావడం లేదు. భాను ఎందుకు నోరు విప్పడం లేదో తెలియట్లేదు. చూడు బాను, మౌనం అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది అని అంటారు. కానీ ఆ మౌనమే కొత్త సమస్యలకు కూడా దారి తీస్తుందే. ఎన్ని గొడవలున్నా మొగుడు పెళ్ళాలు కలిసే ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి. కాదని మీ మధ్య దూరం పెరిగితే మగాణ్ణి తన్నుకుపోవడానికి ఇంకొక గద్ద రెడీగా ఉంటుంది. కార్తీక్ బాధపడుతున్నప్పుడల్లా ఆ నీలిమ ఓదారుస్తున్నట్టు నటిస్తూ కార్తీక్కి దగ్గరవుతుంది. మగాడి మనసు మారనంతవరకే. ఒకసారి మనసు మారిందంటే తిరిగి మగాణ్ణి మార్చుకోవడం ఎవరి తరమూ కాదు. భర్త అనేవాడు భరించాలి, భార్య అనేది సహించాలి. అప్పుడే ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. ఇప్పుడేదో సమస్య ఉందని
నువ్వు కొత్త సమస్యలు కొని తెచ్చుకోకు. జాగ్రత్త. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. భాను సమస్య ఏంటనేది నాకు తెలిస్తేనే కదా నేను పరిష్కరించడానికి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అదే కార్తీక్ నేను చెప్తుంది. తను ఏదో చెప్పుకోలేనటువంటి సమస్యతో బాధపడుతుందేమో, ముందు అది తెలుసుకో. అది ఎలాంటి సమస్య అయినా నువ్వు తీర్చగలను అనేటువంటి ధైర్యాన్ని తనకి కలిగించు. అప్పుడు తన మనసులో ఉన్నటువంటి బాధ నీతో పంచుకుంటుంది. నీ జీవితం కూడా బావుంటుంది. భాను లాంటి అమ్మాయిని దూరం చేసుకొని తప్పు చేశాం. ఆ తప్పుని ఇంకొకసారి చెయ్యొద్దు. నమస్తే మేడం, డబ్బులు ఇచ్చేశారు కదా, మళ్ళీ ఫోన్ చేశారు? ఖర్చులకి అయిపోయాయేమో, మళ్ళీ ఎంత కావాలి అని చేశాను. మీది ఎంత మంచి మనసు మేడం. ప్రస్తుతానికి ఉన్నాయి, ఖర్చు అయిపోయాక అడుగుతాను మేడం. షటప్. ఫోన్ చేస్తే డబ్బుల టాపిక్ తప్ప ఇంకేముండదా? ముందు విషయం ఏంటో అడగడం నేర్చుకో. సారీ మేడం. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? నువ్వున్న ఏరియా సేఫ్ కదా? భలేవారు మేడం, నేను ప్రొఫెషనల్ కిల్లర్ని. సేఫ్ ప్లేస్లో కాకుండా వేరే చోట ఎందుకుంటాను? అయినా సిటీలో ఉంటే ఎవరూ వెతకరని మీరే చెప్పారు కదా. ఎవరూ వెతకరని నేను అనుకున్నాను, కానీ పార్థ్ అని ఒకడున్నాడు. వాడికి నా మీద అనుమానం వచ్చింది. అలాగే నీ మీద కూడా అనుమానం వస్తుందేమో అని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. పోలీసులేమైనా ఆ ఏరియాకి వస్తున్నారేమో కనిపెట్టుకునుండు. మీకు భయం ఏం అవసరం లేదు మేడం, నేను చూసుకుంటాను. కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదాల్ని తీసుకొస్తుంది. బీ కేర్ఫుల్. అలాగే మేడం, ఉంటాను. పార్థ్, పడక నేను నీ కంట్లోనే పడాలా? నీ మాటలు వింటూ ఉంటే నా మీద నీకు డౌట్ ఉందని నాకు అర్థమవుతుంది. సో నా ప్రతి కదలికని కూడా నువ్వు కనిపెడతావని నాకు అర్థమైంది. ఇప్పుడు నీ విషయంలో నేనేం చేయాలో ఆలోచించాలి. నీలిమ నిజాన్ని గుప్పిట్లో పెట్టుకుని నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. తను ఆయనకి దగ్గరవ్వడం కోసం నన్ను భయపెడుతుంది. ఈ నిజం బయటికొస్తే కుటుంబం ఏమవుతుంది అని నేను ఆలోచిస్తున్నాను. ఆ ఒక్క వీక్నెస్ని అడ్డు పెట్టుకుని తను మా ఇద్దరి మధ్య ఆఘాతం సృష్టించడానికి మార్గం వేసుకుంటుంది. కానీ నీలిమ, ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఆయనకి దగ్గర కానివను. నా భర్త అంటే నాకు ప్రాణం. ఈ జీవితం ఆయనకే అంకితం. అలాంటి మనిషి జీవితంలోకి నువ్వు వస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నేను పక్కకి తప్పుకుని నీకు అవకాశం ఎందుకిస్తాను? ఏంటి శ్రీమతి గారు, అలిగారా? మేము అలిగితే మాత్రం మీరేమైనా ఓదారుస్తారా? ఓదార్చాలనే ఉంది. మీరు ఒప్పుకుంటే నా కౌగిల్లో బంధించి కావాల్సినంతసేపు ఓదారుస్తాను. ఏంటి, కోపం తగ్గిపోయిందా? మళ్ళీ ప్రేమ మొదలైందా? సారీ భాను, నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు. నాకేమవుతుందో అన్న ఆందోళనలో నువ్వుంటే నిన్ను బాధ పెట్టేలా నేను మాట్లాడాను. అనేశారు కదా, ఇంకెందుకు, వదిలేయండి. వదిలేయడానికి కాదు భాను కట్టుకుంది. కోపంతో గొడవ పెట్టుకుంది కూడా అందుకే కదా. అప్పుడు అందుకే కావచ్చు, కానీ ఇప్పుడు అందుకు కాదు. మరెందుకో? చూడు భాను, పున్నమి వెలుగులో నువ్వు ఆ పున్నమి చంద్రుడి కన్నా వెలిగిపోతున్నావు. ఆ వెన్నెల వృధా కాకూడదు. అందుకే నీ అలక తీర్చడానికి వచ్చాను. తీర్చే ఉద్దేశం మీకున్నా మీతో మాట్లాడాలని నాకు లేదు.
జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్నపాలు వినపడలేదా, హారతిచ్చి స్వాగతించు కళ్ళలు ప్రేమ కాంతి కనపడలేదా. మరి అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి. లేదు భాను, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఆ విషయంలో నువ్వే నన్ను క్షమించాలి. ఏంటి భాను, మీ ఇద్దరి మధ్య దూరాన్ని నేను పెంచుతూ ఉంటే అలకలతో కులుకులతో మీరిద్దరూ దగ్గరవుతారా? నచ్చలేదా? నాకు నచ్చలేదా? కార్తిక్ గుండెల మీద స్థానం నాది, నీది కాదు. సారీ చూసుకోలేదు. ఇట్స్ ఓకే. భానుతో కొంచెం మాట్లాడాలి. భాను, త్వరగా మాట్లాడేసి వచ్చి. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? స్వార్థంతో నువ్వు ఆయన్ని నన్ను దూరం చేయాలి అనుకున్నావు, కానీ ఆ దేవుడు మేమిద్దరం జంట అని ఎప్పుడో రాసేశాడు. ఆ బంధాన్ని నువ్వు ఎప్పటికీ విడదీయలేవని తెలుసుకో. బాగా తెలుసుకున్నాను భాను. నీ టోన్లో మార్పు వచ్చింది అంటేనే నువ్వేంటో తెలుసుకున్నాను. నువ్వు బెదిరిస్తేనే నేను ఒప్పుకోను. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించేలా ఉన్నావు. దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. రా, నేను ఏం చేయగలను నీకు చూపిస్తాను. రా. నీలిమా, ఏంటి చాందిని దగ్గరికి తీసుకొస్తున్నావు? నువ్విక్కడే ఉండు, లోపల జరిగేదంతా విను. ఏం చేస్తున్నావు? నేను చెప్పిందే నేను చేయమన్నాను. నువ్వు చెప్పింది నేను వింటాననలేదు. వినమని చెప్తున్నాను, విను. ఏం చేస్తున్నావు పార్థు? నేనేం చేస్తే నీకెందుకు? అని నువ్వు మా గదిలోకి ఎందుకు వచ్చావు చెప్పు. ఊరుకో పార్థు, ఏదో అడుగుతుంది కదా. ఏం నీలిమ ఇలా వచ్చావు? నేను మారిపోయాను అంటే అందరూ నమ్ముతున్నారు, కానీ ఒక్క పార్థుయే నమ్మడం లేదు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నాను. రక్తం రుచి మరిగిన పులి శాకాహారిగా మారుతుందా? మారదు. పావుని ప్రేమగా చూసుకున్నా కాటేసే సహజ లక్షణం పోతుందా? అది దాని జాతి లక్షణం కదా పార్థు. నువ్వు అంతే. మనుషుల్ని విడదీసి సాధించడం అనేది నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి, అది పోదు. అసలు నువ్వు మాట్లాడే ముందు ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఆలోచించవా పార్థు? నువ్వు చేసే పనుల వల్ల ఎదుటివాళ్లు బాధపడతారేమని నువ్వు ఆలోచిస్తావా? ఎందుకు నీలిమా అనవసరంగా పార్థుని అడిగి తిట్లు తింటావు? పార్థులో నాకు నచ్చింది అదే. తను తప్పు చేయడు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడు. అవును, తప్పంటే గుర్తొచ్చింది చాందిని. మీ రాము అన్నయ్యని చంపిన శివ నీ కళ్ళ ముందుకొస్తే నువ్వేం చేస్తావు? భానుకి అన్నయ్య కదా అని అభిమానిస్తావా, లేక మీ అన్నయ్యని చంపాడని శత్రువుగా చూస్తావా?
ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? ఏం లేదు, జస్ట్ తెలుసుకోవాలనిపించి అడుగుతున్నా. నువ్వు అన్నట్టు శివ నా కళ్ళ ముందుకొస్తే షూట్ చేసేస్తాను. అవునా? అసలు క్షమించవా? ఎందుకు క్షమించాలి? వాడు మా అన్నయ్యని చంపాడు. ఆ బాధని ఇన్నేళ్లైనా మా మమ్మీ మర్చిపోలేకపోతుంది. బయటికి నవ్వుతూ కనిపించినా ఆవిడికి పెద్ద కొడుకు లేడా అన్న లోటు ఆవిడ మనసులో ఎప్పుడో నాటుకుపోయింది. ఆ ఈడియట్ వల్ల మా ఇంట్లో నవ్వులు కరువైపోయాయి. వాడిని ఇంట్లో అందరూ క్షమించినా నేను క్షమించను. ఏంటి పార్థు, నువ్వు కూడా చాందినికి సపోర్ట్ చేస్తావా? అదేంటి పార్థు, ఒక్క మాట అంటేనే 10 మాటలు అంటావు కదా, మరిప్పుడేంటి అంత మౌనంగా ఉన్నావు? నువ్వు అడిగిన దానివల్ల మా మనసు పాడైపోయింది. ఇంకెప్పుడు ఆ స్టూపిడ్ గురించి మాకు గుర్తు చేయకు. వాడు ఇప్పటికే చచ్చిపోయి ఉంటే హ్యాపీయే, లేదంటే వాడు ఎప్పటికైనా నా చేతుల్లోనే చేస్తాడు. సర్లే, వస్తాను. గుడ్ నైట్. విన్నావుగా, నేను నోరు విప్పితే అక్కడ నీ అన్నయ్య ప్రాణాలు పోతాయి. అందుకే నోరు మూసుకొని నేను చెప్పింది మాత్రమే విను. చెప్పు. పార్థు దొరికేశాడు. చెప్పేది మీకు అర్థమవుతుందా? పార్థు దొరికేశాడు.